భారత రూపాయి విలువ చరిత్రలోనే కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 0.2% క్షీణించి 96.20 వద్దకు చేరుకుంది. దీంతో రూపాయి ఆల్ టైంలో కనిష్ట స్థాయిని నమోదు చేసింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లలో పెరిగిన అనిశ్చితి కారణంగా రూపాయిపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం రూపాయి పతనానికి ప్రధాన కారణంగా మారింది. యుఏఈలోని అణు విద్యుత్ కేంద్రంపై దాడి జరిగిందన్న వార్తలతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $111కు చేరుకుంది. అలాగే ఇరాన్పై అమెరికా సైనిక చర్యలకు దిగే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు ప్రపంచ మార్కెట్లలో భయాందోళనలు పెంచుతున్నాయి. ఈ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా డాలర్కు డిమాండ్ పెరగడంతో అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అందులో భాగంగా భారత రూపాయి కూడా భారీ పతనాన్ని చూసింది. రూపాయి బలహీనత ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపైన కనిపించింది. పెట్టుబడిదారుల్లో ఆందోళన వాతావరణం నెలకొంది. ఇక రూపాయి పతనాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చర్యలు చేపట్టాయి. వెండి దిగుమతులపై కొన్ని ఆంక్షలు విధించడంతో పాటు కరెన్సీ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వారమంతా రూపాయిపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.